హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఈ రెసిపీ వచ్చేసి ఆలు కట్లెట్. ఎంతో ఈజీగా చేసుకునే ఆలు కట్లెట్ ఈవినింగ్ స్నాక్ ఐటెంగా బాగా ఉపయోగపడుతుంది. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ వేడివేడిగా ఆలు కట్లెట్ పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈజీ ప్రాసెస్తో తొందరగా అయిపోయే ఆలు కట్లెట్ అనమాట ఇది. ఆయిల్ కూడా తక్కువ పీల్చుకుంటుందండి. ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. ముందుగా ఈ బంగాళదుంపల్ని శుభ్రంగా చెక్కు తీసేసి తురుముకొని పక్కన ఉంచుకుందాం. ఇలా తురుము పెట్టుకున్న బంగాళదుంపలోకి ఒక గ్లాస్ వాటర్ పోసి మరొకసారి నీట్గా వాష్ చేసేసి శుభ్రంగా ఈ వాటర్ అనేది పిండేసి ఇలా నీట్గా పిండేసి ఇంకో బౌల్లో వేసుకోవాలి. వాటర్ ఎంత గట్టిగా పిండితే పిండి లూజ్ అవ్వకుండా ఉంటుందండి ఈ బ్యాటర్ అనేది. సో ఇలా మొత్తం పిండేసుకొని పక్కన పెట్టాలి. ఇలా నీట్గా వాటర్ లేకుండా పిండుకున్న ఆలు తురుములోకి రుచికి సరిపడా ఉప్పు, ఒక 2 స్పూన్ల శనగపిండి, హాఫ్ కప్ కార్న్ఫ్లోర్ అనమాట, హాఫ్ కప్ వేసేయాలి. 1 స్పూన్ కారం, ఇది మన స్పైసీకి తగ్గట్టు వేసుకోవాలి. ఇది నేను పిల్లలకు కాబట్టి చేసేది. 1/2 స్పూన్ వేసా కారం. ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కొంచెం వాటర్ తగ్గితే ఇందులో కొంచెం వాటర్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా పిండి కలుపుకున్నాక ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వేసేసుకొని మరొకసారి బాగా కలిపి పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు నాననివ్వాలి. నానాక ఈ ఆలుపిండి అనేది ఇలా ఉంది. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి అది హీట్ అయ్యాక దీన్ని ఒకసారి మళ్ళీ కలిపేసుకొని ఇలా చిన్న చిన్న ఉండలు బాల్స్లో చేసుకొని ఇలా కట్లెట్ షేప్లో పెట్టుకొని ఈ ఆయిల్లో వేయాలి. కట్లెట్లా వేసుకొని 2 సైడ్స్ బాగా కాలనివ్వాలి. ఇప్పుడు ఒక సైడ్ బాగా ఎర్రగా కాలేక రెండో సైడ్కి తిప్పుకోవాలి. ఇలా ఒక సైడ్ ఎర్రగా కాలేక రెండో సైడ్కి తిప్పుకోవాలండి. 2 సైడ్స్ బాగా ఏగనివ్వాలి. ఎంత అయితే అంత క్రిస్పీగా ఉంటాయి. పిల్లలకి ఈవినింగ్ మంచి స్నాక్ ఐటమ్ అనమాట ఇది. తొందరగా అయిపోతుంది. వాళ్ళు కూడా బాగా ఇష్టపడతారు ఈ రెసిపీని. రెండు సైడ్లు బాగా ఏగిపోయినాయండి. వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన ఆలు కట్లెట్ రెడీ అయిపోయింది. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే వేడివేడిగా ఇలా సర్వ్ చేస్తే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.